మీడియా మాస్టర్స్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. శ్రీ హేవలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. కన్యా రాశి జాతకులకు సంబంధించి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరం కన్యా రాశి జాతకులకు కన్యాలో ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ శని కారణంగా విపరీతంగా డబ్బు వస్తుంది. డబ్బు ద్వారా సమస్యలు వస్తాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగడము, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి గొడవలు జరగడము, విద్యార్థులకు ఉద్యోగస్తులకు సంబంధించి ఏసీబీ రైట్స్ జరగడము, విద్యార్థులకు వాహన ప్రమాదాలు, ఉత్తీర్ణత శాతం తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తాయి. ఈ కన్యారాశి జాతకులకు అర్ధాష్టమ శని కారణం చేత శని తీవ్రత వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్ల శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించండి. శనివారం నియమాన్ని పాటించండి. అంటే శనివారం రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇది కన్యారాశి జాతకం. ABCMNKPRS అనేటువంటి అక్షరాలతో ఉండేటువంటి సినిమా నటులైతేనేమి, టీవీ నటులైతేనేమి, టీవీ యాంకర్లు అయితేనేమి, వ్యాపారస్తులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, సీఎంలు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు మీ సమస్యలు నివారణ చేసుకోండి. త్రయంబకేశ్వర్లో నారాయణ నాగబలి అని పూజ ఉంటుంది. ఆ పూజ చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే తిరునల్లాల్లో శనీశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించండి, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హేవలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. మాస్టర్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు.